స్తుతి స్తుతులు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీ పాసనం అందరి సమకూర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. కూడొచ్చిన ఒక్కొక్కరు మీరు దీవించండి ప్రభు. ఈ రాత్రి కాల బైబిల్ పట్టణంలో మీరు తోడై ఉండండి. ప్రతి బిడతో మీరు మాట్లాడండి ప్రభు. కల్పను మరుగుపరచండి. ఈ వాక్యం ప్రత్యక్షపరచమని నామ గొప్ప చేసుకోమని యేసు పాసనం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రేమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి అనేక దినాల తర్వాత మరలా ఈ రీతిగా కూడుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మనము ప్రియమైన బిడ్డలారా విశ్వాస భ్రష్టత్వము గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అనగా విశ్వాస భ్రష్టత్వం అనగా ఏ రకంగా ఒక విశ్వాసి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాసంలో సాగుతున్న వ్యక్తి ఏ రీతిగా మరి ఏ రకాలుగా మరి విశ్వాసం నుంచి దూరం అయిపోయి మరి ఏ రకంగా దేవునికి దూరం అవుతున్నాడో, ఏ రీతిగా దేవునికి నుంచి వేరైపోయి చివరికి నశించిపోతున్నారో, లేదా శాపగ్రస్తులుగా ఉంటున్నారో, లేదా శిక్షకు పాత్రలు అవుతున్నారో, ఆ విషయాన్ని గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. మనం మొట్టమొదటి భాగంలో మరి ఏ రకంగా శత్రువైన సాతాను అనేక రకాలుగా ఉపదేశాన్ని ఈ యొక్క మరి దేవుని సంఘంలోకి తీసుకుని వచ్చి మరి దేవుని ప్రజలను అలాగే దేవుని సంఘాన్ని విశ్వాసం తొలగిస్తున్నాడో ఆ విషయాన్ని గురించి మన గత దినాల్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి నుంచి కూడా ఏ రకంగా దేవునితో కలిసి జీవించినటువంటి ఒక మానవుడు ఏ రీతిగా మరి ఏ విధముగా మరి మరి దేవునికి దూరం అయిపోయాడో, అంటే సాతాను ఏ రీతిగా తన కుయుక్తి చేత, తన కుట్ర చేత, తన యొక్క కార్యాలను ఏ రీతిగా మరి దేవుని ప్రజల నుంచి మరి మానవుణ్ణి దూరం చేశాడో, ఎలా దూరం అయిపోయారో ఆ విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మనం మొట్టమొదటిగా దేవునితో జీవిస్తున్నటువంటి యొక్క మరి ఆదాం ఏ రీతిగా అయితే దేవుని దగ్గర నుంచి తొలగిపోయాడో ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మనము ప్రియమైన బిడ్డలారా మరి అలాగే మరి ఆ నిర్గమాకాండం నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మరి ఏ రకంగా ఇజ్రాయెల్ ప్రజలు మరి దేవుని యొక్క సముఖం నుంచి తొలగిపోయారో ఆ విషయాన్ని గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత మరి సంఖ్యాకాండంలో కూడా ఏ రకంగా మరి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవునికి విరోధంగా పాపము చేసి దేవుని శిక్షకు పాత్రలు అయ్యే రీతిగా మరి బిలాము ప్రవక్త ద్వారా కార్యం జరిగిందో ఆ విషయాన్ని మనము చూసాం. ఈ దినమున మనము న్యాయాధిపతుల గ్రంథంలోకి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో మరి ఏ రకంగా మరి దేవుని ప్రజలైన వారు విశ్వాసులు భ్రష్టులు అయిపోయారో, దాని మనం ఎలాంటి శిక్షణ కూడా అనుభవించారో ఆ విషయాన్ని మనము మరి రాబోతున్న దినాలు మనం ధ్యానించబోతున్నాం. ఇందు నిమిత్తమై న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్ద చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేల్ కొరకు చేసిన కార్యమైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, ఇజ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించిరి. తమ చుట్టూ నుండి జనులు దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవా కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలునకును అస్తరోతునకు పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేల్ మీద మండెను. ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇజ్రాయేలును దోచుకొనిరి. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగ చేయుటకు యెహోవా వారికి శత్రువు అయిన గనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా దేవుని నుంచి తొలగిపోయారో ఆ విషయాన్ని ఇక్కడ చూస్తుంటున్నాం. మనం మరి దీనికి ముందు
పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఐగుప్తి బానిసత్వం ఉన్నటువంటి యొక్క మరి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు వారిని విడిపించి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యం ద్వారా వారికి దేవుడు తోడుగుండి నడిపిస్తూ వచ్చారు. మోషే 40 సంవత్సరాలు కూడా నడిపించాడు. ఆ తర్వాత యెహోషువ యొక్క నాయకత్వంలో ప్రియమైన బిడ్డలారా ఇజ్రాయెల్ ప్రజలు కానానులో ప్రియమైన బిడ్డలారా కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ తర్వాత యెహోషువ చనిపోయారు. ఆ తర్వాత యెహోషువ కాలం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోయారు. పెద్దలందరూ కూడా చనిపోయారు. ఇలా చనిపోయిన తర్వాత ఒక తరం తర్వాత ప్రియులారా వీళ్ళు ఒక తరము రావటం ప్రారంభించింది. అయితే ఒక తరము వచ్చింది ఏంటంటే యెహోవాను ఎరగనటువంటి తరము. ప్రియులారా రాసిన మాట ఏంటంటే ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తరము వారందరూ అంటే ఎవరైతే మోషే కాలంలోనూ యెహోషువ కాలంలోనూ ఉండి అద్భుతాలు ఆశ్చర్య రుచి చూచారో, మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవించారో, దేవుని కార్యాలు చూచారో వాళ్ళందరూ యొక్క ఏమయ్యారు చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడ్డారు. ఆ తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయిల్ కొరకు చేసిన కార్యమునైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. బాగా అర్థం చేసుకోండి ప్రియులారా, మొట్టమొదటి నుంచి ఎంతో మరి దేవుడు వారికి తోడుగుండి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యం ద్వారా దేవుడు అంటే ఏంటి, అలాగే దేవుడు ఈ యొక్క స్వభావాన్ని వారికి తెలియపరుస్తూ వారిని ఏం చేశాడు, బలపరుస్తూ వచ్చాడు. కానీ వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ తర్వాత ఒక తరం వచ్చిందంట. ఏం తరం అంటే యెహోవానైనను ఆయన ఇజ్రాయిల్ కొరకు చేసిన కార్యమును ఎరగని తరం ఒకటి పుట్టగా. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే యెహోవానైనను యెహోవా చేసిన కార్యమునైనను ఎరగని ఒక తరము ఎప్పుడైతే పుట్టిందో వారు దేవునికి విరోధముగా పాపము చేయటం ప్రారంభించారు. అప్పుడు దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చింది. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మనం ధర్మశాస్త్రం అంతా చదివినప్పుడు ప్రియమైన బిడ్డలారా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని గురించి ప్రియమైన బిడ్డలారా తన పిల్లలకు కూడా తెలియపరచమని దేవుని వాక్యం క్లియర్గా చెబుతుంది. మరి దేవుడు చేసిన కార్యాన్ని వివరించుట కొరకు దేవుడు వారికి కొన్ని పండుగలు కూడా ఇచ్చాడు. మనం పస్కా పండుగల గురించి మనం చూసినప్పుడు నిత్యముగా దీన్ని ఏం చేయాలి, మీరు ఆచరించాలి అన్నాడు. ఎందుకు దీన్ని ఆచరించాలంటే మీరు ఇది ఆచరిస్తున్నప్పుడు మీ పిల్లలు మనం ఎందుకు ఇది చేస్తున్నాము అని ప్రియమైన బిడ్డలారా మరి అడిగినప్పుడు దేవుడు ఐగుప్తులో నుండి ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు, ఎలాంటి వేదన, ఎలాంటి బాధ ఎట్టి వెచ్చిచేకలు చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత దేవుడు ఎలాంటి అద్భుతాలు చేసి గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించి బయటికి తీసుకొచ్చాడో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం చేయాలి, వివరించి చెప్పాలి అని ప్రియమైన ద్వారా మరి ప్రభు జ్ఞాపకార్థముగా పస్కా పండుగ చేయమన్నాడు. అలాగే ఒక్కొక్కటి కూడా ప్రియమైన బిడ్డలారా సూచనగా వారిని మరి చేయమని అనేక కార్యాలు చెప్పాడు. అదే కాకుండా ఒక వచనాన్ని కూడా చదువుదాం. ద్వితీయోపదేశ కాండములో ప్రియమైన బిడ్డలారా ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను ఆజ్ఞాపించు ఈ ఆ మాటలను నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవలో నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతి కట్టుకొనవలెను.
అవి నీ కనుల నడమ బాసికములు ఉండవలెను. నీ ఇంటి దూర బంధముల మీదను నీవు గౌన్ల మీదను వాటిని వ్రాయవలెను. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. వాళ్ళకే కాదు, ఈ దినం కూడా మనకు కూడా ఈ యొక్క ఆజ్ఞ వర్తిస్తూ ఉంది. అదేంటిదంటే దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టలు, దేవుని మాటలు మన హృదయంలో ఉండాలంట. అర్థమవుతుందని. ఇంకొకటి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో యెహోవాను ఏం చేయాలి? ప్రేమింపవలెను. ఆయన ఆజ్ఞాపించే ప్రతి ఆజ్ఞ మన హృదయంలో ఉండాలి. అర్థమైందండి? అలాగే నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. నీ పిల్లలకంటే అభ్యసింప చేయాలంట. అభ్యసించడం అంటే ట్రైన్, ఇంగ్లీష్లో ఏమంటే ట్రైన్ అనమాట. అంటే తర్ఫీదు ఇవ్వాలి. కంపల్సరిగా ఈ రీతిగానే ఉండాలి అని తర్ఫీదు ఇవ్వాలన్నమాట. ఉదాహరణకు స్కూల్కి వెళ్తే కంపల్సరీ ఈ డ్రెస్ కంపల్సరీ నువ్వు వేసుకోవాలి, లేకుంటే మేము నాట్ అలౌడ్, మిమ్మల్ని లోపలికి పంపించమంటారు కదా. స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లలకి ఏమిస్తారు? కొన్ని ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, దాని లోపలికి ఎలా అవుతారు. అలాగునే నీ పిల్లలకు కూడా ఇది దేవుని వాక్యము, ఇలాగే మనం ఉండాలి, ఇలాగే మనం జీవించాలి, ఇలాగే నడుచుకోవాలి అని ఖచ్చితంగా ఏదో నేర్పించాలంట. చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లోడు ఒప్పుకోడండి, మా అబ్బాయి ఒప్పుకోడని అంటారు కదా. నేర్పించమంటున్నాడే ప్రియమైన పిల్లారా. ఆ రీతిగా నేర్పించి ఆ రీతిగా వారిని నడిపించాలి. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా, మరి వీరు దేవుని ఆజ్ఞను మరి గైకొనరో లేదో మనకు తెలియదు. కానీ ఒక తరం వచ్చింది. ఏ తరము? యెహోవాని ఎరగని తరం వచ్చిందట. అంటే వాళ్ళు నేర్చుకోలేదు, దేవుని గురించి తెలియనటువంటి ఒక స్థితి, దేవుని ఎరగకపోవటం అనే ఒక స్థితి. నేను అనేక మంది చూడండి, యేసు ప్రభువు మనం నమ్మినప్పటికీ కూడా అనేక మంది ఇంకా ప్రభువుని గురించి సరిగా మనకి అర్థము కాలేదండి. దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా దేవుని గురించి ఇంకా ఎరగని స్థితిలో ఉన్నాం. సమాధానం అర్థమవుతుందండి? నిజంగా మనం దేవుని ఎరిగి ఉన్నట్లయితే మనం దేవునికి విరోధంగా ఏం చేయలేం? పాపము చెయ్యలేము. దేవునికి విరోధముగా శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నము చేయము. దేవుని ఎరిగి ఉన్నట్లయితే లోకాన్ని సంతోష పెట్టడానికి నువ్వు ఏమాత్రమో ఇష్టపడవు. నువ్వు దేవుని ఎరిగిన వాడవైతే ప్రియమైన బిడ్డలారా, నన్ను గురించి లోకం ఏమనుకుంటుందో, ఇప్పుడు అందరు నా గురించి ఏమనుకుంటారో అని ఏమాత్రం చింతపడవు. కానీ దేవుడు ఏమి చెప్పాడో ఆ యొక్క మాట ప్రకారం జీవించడానికి నువ్వేం చేస్తావు? ప్రియమారా, నీ నడుము కట్టుకుంటావు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మెయిన్ పాయింట్, తప్పిపోవడానికి గల కారణం ఏంటిది? దేవుని దగ్గర తప్పిపోయి విరోధముగా, అక్కడ వారంతా ఇక్కడ వాక్యం రాయబడి ఉందంట ప్రియమారా 12వ వచనంలో, తమ చుట్టూ నుండి ఆ జనుల దేవతల్లో ఇతర దేవతలు అనుసరించి వారికి నమస్కరించి యెహోవా కోపం పుట్టించారు. అసలు దేవుడు ఐగుప్తు బానిసత్వంలో నుండి, వ్యక్తి చాకరితనంలో నుంచి, పరో అధికారం నుంచి వారిని విడిపించి దేవుడు ఏం చేశాడు? స్వతంత్ర రాజ్యాన్ని ఇచ్చాడు. కానాను స్వాధీనం దేవుడు కృప ఇచ్చాడు. కట్టని ఇండ్లను, పెట్టని ద్రాక్ష తోటలను, త్రోమని బావులను వారికి ఇచ్చి దేవుడు వారు ఆశ్రయించితే ప్రియమారా వారు ఏం చేశారంటే, ప్రియమారా ఎవరిని బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారో, ఎవరిని బట్టి వారు జీవిస్తున్నారో, ఎవరిని బట్టి ఆ దేశం నివసిస్తున్నారో ఆ విషయాన్ని గ్రహించక ప్రియమారు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి ఒక ఏం చేశారు? చుట్టూ ఉండు జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వారికి నమస్కరించి యెహోవా కోపం పుట్టించారు. మనం కూడా యెహోవాను ఎరగకపోవటము మెయిన్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. దేవుని నుంచి తొలగిపోవటానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే,
ఏ దేవునైతే నువ్వు నమ్ముకున్నావో, ఏ దేవునైతే నువ్వు విశ్వసించావో, ఆ దేవుడు నీ పట్ల ఎలాంటి కార్యము చేశాడో, ఆ యొక్క దేవుని కానీ, ఆ దేవుడు చేసిన కార్యానికి కానీ గుర్తించకపోవటమే, గ్రహించకపోవటమే నీవు ఈ దినమున చుట్టుపక్కల ఉన్న ప్రజలతో కలిసి వారి యొక్క ఆశలను, వారి కోరికలను, వారి ఇచ్చలను, వారిని చూచి వారి ప్రకారము జీవించి దేవునికి విరోధంగా ఏం చేస్తున్నావు? పాపము చేసి దేవుని కోపానికి ఏమవుతున్నావు? నువ్వు పాత్రుడవుతున్నావు. అవును, అర్థమవుతుందండి. అనేకము ఎంత బోధ విన్నా చూడ, మనందరం పరిశుద్ధులమే, దేవుని ప్రజలమే, దేవుని సంఘానికి మారు మనసు పొంది బ్యాప్తిజం పొంది దేవుని సంఘానికి వస్తున్న వారమే. కానీ ప్రియమైన బిడ్డలారా, మనం చూస్తున్నది, మనము నడుస్తున్నది ఎవరు చూసి అన్నటువంటి చాలా ముఖ్యమైనది. ఇక్కడ వారంతా తమ చుట్టూ నుండి జనుల ఏంటంట దేవతలను, ఇక్కడ తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలు అనుసరించి వారికి నమస్కరించి యెహోవా కోపం పుట్టించిరి. అదే ఈ దినం అనేక మంది నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు, ఆ యొక్క యేసు ఎవరు, ఆయన నీ కొరకు చేసిన కార్యం ఏమిటి, ఆయన నీ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏమిటి అన్న విషయాన్ని వాళ్ళు ఏం చేస్తారండి, గ్రహించలేకపోతున్నారు. గ్రహించట్లేదు కాబట్టి వారు చూసేది ఏంటంటే, ప్రియులారా, లోకాన్ని చూస్తున్నారు, వాళ్ళ చుట్టూన్న ప్రజలను చూస్తున్నారు, వారు నడిచిన రీతిగా నడవాలని కోరుకుంటున్నారు, వారి యొక్క కోరికలను, వారి ఇచ్చలను అనుసరించి నడుస్తూ ఉంటున్నారు. అలాగే దేవుని సంతోష పెట్టే బదులు ప్రియమైన బిడ్డలారా, ఎవరు సంతోషపెట్టి కోరుకుంటున్నారు? మనుషులు సంతోష పెట్టాలని కోరుకుంటున్నారు. చాలా మంది దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదండి. చాలా మందికి దేవుని విషయములో, ఆత్మీయ విషయములో ఒక సరి అయినటువంటి ఒక తీర్మానము కానీ, ఒక సరి అయినటువంటి ఒక స్థిరత్వము కానీ లేని జీవితాలు అనేక మందిలో ఉండటం బట్టి ఎప్పుడు లోకంలో పడిపోతామని తెలియట్లేదండి. ఏ రకంగా దేవుని కోపానికి పాత్రుడవుతామని తెలియట్లేదండి. అదే మెయిన్ కారణం ఏంటంతా యెహోవాను ఎరక్కపోవటము. ఈ దినం ఈ రాత్రి కాసం కూడింటంటే మనం అందరం కూడా దేవుణ్ణి బాగా ఎరగాలి. దేవుని ఎరగడం అర్థం ఏంటిదండి చెప్పండి? దేవుడు మాకు తెలుసండి అంటారు కదా. దేవుడు ఎవరికంటే దేవుడు ఎరగండి. ఎవరండి? యేసయ్య అండి. దేవుడు తెలుసండి అంటారు. అది తెలియడం కాదు, ఆయన గుణాలు తెలుసుకోవాలి. ఆయన గుణాలు తెలుసుకోవాలి. ఆయన నీ కొరకు చేసిన కార్యాలను నువ్వేం చేయాలి? హృదయపూర్వకంగా గ్రహించాలి. ఆయన నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో అది తెలుసుకొని ఆ ప్రకారం నడవాలి. అంతేకాని ప్రియమైన పిల్లారా, ఏదో నడిచిపోతున్నామని కాదు. మెయిన్ దేవుని ఎరిగినట్లయితే నిత్యము ఏం చేస్తా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది, చదవండి ఒకసారి. ప్రియమారా ప్రియమైన కీర్తన గ్రంథము 9:14 చదువుదాం. కీర్తన గ్రంథము 9:14 క్షమించారా? 9:10 అండి. 9:10. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. రాయబడిన మాట ఏంటంటే, నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. అంటే ఏంటి అర్థం? ఆయన నామం ఎరగడం అంటే ఏంటిది? ఆయన నామం ఎరగడం అంటే ఏంటిదండి? ఆయన పేరు కాదు. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో
ఇవ్వబడిన ప్రతి పేరుకు వెనకేముంది? ఒక అర్థం ఉంది. దానికి ఏముంది? ఒక అర్థము ఉంది. ప్రతి ఒక్క పేరు ఒక గుణాన్ని, ఒక కార్యాన్ని తెలియపరుస్తూ ఉంది. దాన్ని బట్టి మనము చూచినప్పుడు ఆయన నామము అంటే ఆయన గుణాలు, ఆయన గొప్పతనము, ఆయన స్వభావము తెలుసుకోవటము. సరే, మనం నమ్ముకున్న దేవుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు. అర్థమండి? రెండోది ఏంటో సర్వాధికారి. అర్థమైందా? సర్వ ప్రియమైన బిడ్డలారా, సర్వ వ్యాప్తి అనగా ఆయన లేని చోటంటూ ఏమాత్రం లేదు. అన్ని స్థలం ఉన్నటువంటి వాడు. తర్వాత ఆయన ఏం చేయాలి? ప్రియమారా, సర్వజ్ఞాని, అన్ని ఎరిగిన వాడు. ఇంకా ఆయన మార్పు లేనటువంటి వాడు. ఈ 5 ముఖ్య లక్షణాలు. అవే కాకుండా ఆయన ప్రేమామయుడు, దయామయుడు. అలాగే ఆయన ఎవరు? న్యాయాధిపతి. అదే రీతిగా ఏం తెలుసా ప్రేమారా? ఆయన ఎవరు? దహించు అగ్ని అయి ఉన్నాడు. రోషము గల దేవుడు ఆయన. ఇవన్నీ ఏంటి తెలుసా? ఆయన యొక్క గుణాలు. అలాగే నమ్మదగిన దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు అని నమ్మితే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆ పరిస్థితిని మార్చుటకు సమర్థవంతుడని, అలాగే ఈ పరిస్థితులన్నింటిలో కూడా నాకు విజయం ఇవ్వగల శక్తివంతుడని ఏం చేయగలవు? నువ్వు నమ్మి ముందుకు అడుగులు వేస్తావు. అదే రీతిగా ప్రియమారా, దేవుడు నమ్మదగిన వాడు అని ఎరిగి ఉన్నట్లయితే, అవును నన్ను పిలిచాడు, ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానాన్ని సత్యము, ఈ వాగ్దాన జీవితం ఏం చేయగలడు? నెరవేరుస్తాడు. నన్ను ఆయన ఎప్పటికీ విడిచిపెట్టాడు. తిమోతిలో ఒక చక్కటి మాట రాయబడింది చూడండి ఒకవేళ. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావములకు విరోధముగా ఏది చెయ్యలేడు. ఇక్కడ చక్కటి మాట రాయబడింది. మనము నమ్మదగని వారము. నిజంగా మనం చుట్టూ అపనమ్మకం, చాలా విషయాలు అపనమ్మకంగా ఉన్నాం. కానీ దేవుడు మనలాంటి వాడు కాదు. సంగీతంలో కూడా మనం చూస్తాం, ఆయన మనలాంటి నరుడు కాదు, ఆయన మాట తప్పేవాడు కాదు అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి మనం నమ్మదగని వారమైనప్పటికీ దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. ఆయన స్వభావానికి విరోధముగా ఆయన ఏమీయో చెయ్యడు. దేవునికంటూ కొన్ని స్వభావాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణం అనుసరించే దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు జరిగిస్తాడు. దేవుడు కూడా ఏమున్నాయి? ఒక నిధి ఉంది, ఒక లక్షణం ఉంది, ఆయనకంటే గుణం ఉంది, ఆయనకంటే ఒక స్వభావం ఉంది. దాని క్యారెక్టర్ అంటారు, నేచర్ అంటారు. దాన్ని అనుసరించే అన్ని కార్యాలు చేస్తాడు. కొంతమంది ప్రిన్సిపల్స్ పాటిస్తారు, కొన్ని ప్రిన్సిపల్స్ కదా, కొన్ని సిద్ధాంతాలు.
అదే సిద్ధాంత ప్రకారం నడిచి వెళ్ళిపోతుంటారు. ప్రజలు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అర్థమైందండి? అలాగే దేవునికంటూ ఏముంది? ఏమో స్వభావం అంటూ ఉంది. దేవుడు అంటే ఇలాంటి వాడు, ఈయనే దేవుడు, దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఇవి అని ప్రియులారా మనం ఎరిగిన వారుగా ఉండాలి. దానికి వ్యతిరేకముగా ఆయన ఏమాత్రం చేయడు. మనం ఈరోజు అవునంటాం, రేపు కాదంటాం. ఇది మానవ లక్షణం కనబడుతుంది. కానీ దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. ఇది జరుగుతుందంటే జరుగుతుంది, జరగదంటే జరగదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో అందుకే దేవుడు రాసి మరీ ఇచ్చేశాడండి. ఎందుకంటే మార్పు లేనిది ఆయన మాటలు, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమిస్తున్నాడు, అంతే, అంతవరకు ఆయన ప్రేమిస్తాడు. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన వదిలిపెట్టేవాడు కాదు. నేను వదలనంటే వదులు, అంతే. కాబట్టి ఆయన స్వభావ విరోధంగా ఏమీ చేయడు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి.